అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అమెరికాలో పండుగ వాతావరణం నెలకొంది. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామ జపంతో మార్మోగింది. టైమ్స్ స్క్వేర్ జంక్షన్లోని విద్యుత్ బిల్బోర్డ్పై రాముడి చిత్రాల్ని ప్రదర్శించారు. ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీరాముడి జెండాలను చేతబూని రామకీర్తనలతో సందడి చేశారు. जय श्री राम 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 हनुमान की जय जय बोलो हनुमान की जय बोलो हनुमान की। అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అమెరికాలో పండుగ వాతావరణం నెలకొంది. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామ జపంతో మార్మోగింది. ప్రవాసులు భారతీయ సాంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్లోని బిల్ బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. ఇక భారీ స్క్రీన్ను ఏర్పాటు చేసి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్లో ప్రసారం చేశారు. ఈ సందర్భంగా టైమ్స్ స్క్వేర్ ప్రాంతానికి ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతబోని వేడుకలు చేసుకున్నారు. ఇక చిన్నారుల నుంచి పెద్దల వరకు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పలువురు విదేశీయులు సైతం పాల్గొనడం విశేషం. जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय बोलो हनुमान की। ఈరోజు న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూయార్క్ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా టైమ్స్ స్క్వేర్ దగ్గరికి వెళ్లి చల్లటి ప్రదేశమైన ఈరోజు వాతావరణం కూడా చాలా కోల్డ్ గా ఉన్నప్పటికీ కూడా ప్రజలంతా వెళ్లి టైమ్స్ స్క్వేర్ దగ్గర జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇచ్చారు. మేము అయోధ్యలో ఎందుకు లేమా అన్న ఒక బాధ, కానీ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఉన్నటువంటి ప్రజల్లో ఆ సంతోషంతో జై శ్రీరామ్ అంటూ సంఘీభావం ప్రకటించారు. మాకు ఈ మధుర ఘట్టాన్ని అయోధ్యలో రాముడి ప్రతిష్ట కోసం చేసినటువంటి కార్యక్రమానికి మేమందరం ఎన్ఆర్ఐలుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఎన్ఆర్ఐ టైమ్స్ స్క్వేర్ న్యూయార్క్ దగ్గర గ్యాదర్ అయ్యి ప్రాణ ప్రతిష్ట సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇంతకుముందు కార్ ర్యాలీస్ చేసారు చాలా సిటీలలో. ఇక్కడ న్యూయార్క్, న్యూజెర్సీలో కాకుండా కాలిఫోర్నియా, షికాగో మరియు చాలా సిటీలలో కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా అయోధ్యకి పోవాలని వచ్చే రోజుల్లో అందరూ తప్పకుండా అయోధ్య దర్శిస్తామని అనుకుంటున్నాము. తప్పకుండా మేము మాత్రము అయోధ్యకి వెళ్లి శ్రీరాముడిని దర్శించుకుంటాం. ఇక్కడ టైమ్స్ స్క్వేర్ ఆల్మోస్ట్ 0 degrees చలి ఉన్న సంబంధం లేకుండా శ్రీరాముని కోసం ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలా మంది, ఆల్మోస్ట్ 250 మంది డోల్ టాషాలు వేసుకొని డిఫరెంట్ వేసుకొని ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు వెనకాల చాలా చాలా కోలాహలంగా ఉంది. ఇది ఎన్నో సంవత్సరాల కళ, ప్రతి భారతీయులు, ప్రతి హిందువుని కళ. చాలా మంది చూడకుండానే స్వర్గస్థులైనారు. కానీ ఇక్కడ ఉంటున్న మనం చాలా అదృష్టవంతులు. ఈ రోజు మనం చూడగలుగుతున్నాం ప్రాణ ప్రతిష్ఠ జరగడం 500 సంవత్సరాల తర్వాత. ఇది ఓన్లీ మోదీకే సాధ్యమైంది. అండ్ ఇది హిస్టారికల్ డే, అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ రాముడు మళ్ళీ అయోధ్యకు వచ్చినాడు. ఇది మరో దీపావళి మనకి, ఇది కలియుగ దీపావళి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్తే. 500 ఏళ్ల తర్వాత 500 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రేపు అయోధ్య రామ జన్మభూమిలో బలరాముడు ప్రాణ ప్రతిష్ఠించబోతున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఈ యొక్క దీవాళిని సెలబ్రేట్ చేసుకుంటూ రాముడిని వెల్కమ్ చేస్తూ, ఈరోజు రామలల్లాని వెల్కమ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సంబరాలు అంబరాన్నంటున్నాయి. జై శ్రీరామ్. जय श्री राम 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 जय श्री राम।